హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసును మరింత టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 kgs వరకు ఫ్రెష్గా కడిగిన ఫిష్ తీసుకోవాలి. ఈ ఫిష్కి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పేస్ట్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది, కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక 2 వరకు బగారాకు, 4 వరకు లవంగాలు, కొద్దిగా మార్వాడి మెంతి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 4 వరకు పచ్చిమిర్చి ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా అంతా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలను ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదు. ఈ చేప ముక్కలను ఎక్కువ కలుపుకోవడం వలన చేప ముక్కలు అంతా విరిగిపోతాయి. ఈ చేప ముక్కలను అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చేప ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 కప్పు వరకు చింతపండు తీసుకొని గోరువెచ్చని నీటిలో వేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో వేసుకోవడం వలన చింతపండు రసం చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes వరకు ఈ చింతపండు రసంలో ఉడకనివ్వాలి. ఈ ఫిష్ కర్రీ త్వరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం తీసుకోదు. లాస్ట్లో మీరు కావాలంటే ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయింది. ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.